ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంక చాలు తల్లి. ఏం తిన్నారండి నాన్న? చాలా అంటున్నారు, ఇంకొంచెం తినండి. కళ్ళ ముందే సరస్వతి గారిని పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికావమ్మా. నాకెందుకు మీ అక్క మన మధ్యలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. పాతికేళ్ల నిరీక్షణ తర్వాత మీ అక్క మన కళ్ళ ముందుకు రాబోతుంది. ఆ దేవుడు దుర్మార్గుడు అనుకున్నానే కానీ మన మీద దయతలిచాడమ్మా. ఇంకెక్కడి కూతురు? ఆ మనోహరి ఎప్పుడో సంపి బూడిద చేస్తే నువ్వు నీ కూతుర్ని వెతుక్కుంటూ పోతే నీకు దొరికేది బూడిద ఒక్కటే. ఆయనకేమైంది రాథోడ్? చెప్పు రాథోడ్. సార్కి ఏం కాలేదు మిస్ అమ్మ. సరస్వతి వార్డెన్ గారు స్పృహలోకి వచ్చారు. నిజమరాతో? అవును సార్. నా కూతురు గురించి ఇప్పుడే తెలుసుకుంటానమ్మా. మెల్లగా సార్. ఆగండి నాన్న, ఆగండి. నన్ను ఆవిడ దగ్గర తీసుకెళ్ళమ్మా. తీసుకెళ్తాను, కొంచెం ప్రశాంతంగా ఉండండి. పిన్ని, వెళ్ళి వీల్ చైర్ తీసుకురండి. జాగ్రత్త సార్, జాగ్రత్త. నానా 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 కాసేపు ఆగండి నాన్న. వీల్ చైర్ రాగానే వెళ్ళిపోదాం ప్లీజ్ నానా. జాగ్రత్త సార్ సార్, జాగ్రత్త సార్, జాగ్రత్త నానా. అనుకున్నట్టే అయింది. మనోహరికి ఇయాల మూడింది. త్వరగా తీసుకెళ్ళమ్మా. వెళ్తున్నాం సార్. బాబు గారు, ఏమైందండి? నేను సరస్సు గారిని చూడాలి బాబు గారు. నా కూతురు గురించి తెలుసుకోవాలి. కొద్దిసేపు ఆగండి బావగారు. 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు బాబు గారు. నా తల్లి మొహం చూడలేకపోయారు. ఇప్పుడు తను నా మొహం చూస్తుందో లేదో అని భయంగా ఉంది. పాతికేళ్లుగా నా కూతుర్ని చూసే క్షణం కోసం గతంలో చేసిన తప్పు వెనక పరిగెడుతూనే ఉన్నాను. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయానే తప్ప నా కూతుర్ని చూడలేకపోయాను. కానీ ఈ రోజు నా కూతురు నాకు అడుగు దూరంలో ఉందని తెలుసుకుని ఆగలేకపోతున్నాను బాబు గారు. నన్ను ఒక్కసారి ఆ సరస్సు ఆగండి, కూర్చోండి. కూర్చోండి. మీ కంగారు నాకు అర్థమైంది. లోపల ఆవిడికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆవిడ కళ్ళు తెరిచిన వెంటనే మీ కూతురి గురించి, నా భార్య చావుకి కారణమైన వాళ్ళ గురించి తెలిసిపోతుంది. మాట్లాడాలి. అమ్మా, మీరు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ముందు మీరు కోలుకోండి, తర్వాత మాట్లాడుదురు. మాట్లాడాలి. ఒక్కసారి ఆయనతో వార్డెన్ గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్ డాక్టర్ గారు. సరే, రిలాక్స్. ఆగండి, నేను ఆయన్ని తీసుకుని వస్తాను. ఆయన ఇప్పుడు వచ్చేస్తారు. డాక్టర్ గారు, సరస్సు గారు కళ్ళు తెరిచారా? ఇప్పుడు ఆవిడ ఎలా ఉన్నారు? మాట్లాడగలుగుతారా? స్పృహలోకి వచ్చి అమర్ గారితో మాట్లాడాలంటున్నారు. నేను వెళ్ళి మీ కూతురు గురించి కూడా కనుక్కుంటానండి.
అయిపోయింది. ఇవాళ్టితో అంతా అయిపోయింది. నిన్ను నమ్ముకున్నందుకు నా తమ్ముడు జైలుకి వెళ్ళిపోయిండు. నేను అమరేంద్ర చేతిలో చావబోతున్నాను. సరస్వతి గారు, సరస్వతి గారు, సార్ ఏంటండి? ఆవిడ పరిస్థితి అస్సలు బాలేదు. హార్ట్ బీట్ కూడా చాలా వీక్ గా ఉంది. ఇంకొక స్ట్రోక్ వచ్చినా తట్టుకునే శక్తి ఆవిడలో లేదు. ఏం మాట్లాడాలనుకున్నా ఆవిడ ఇబ్బంది పడకుండా చూసుకోండి. సరే డాక్టర్ గారు. నిజం మీకు తెలుసని ఆ నిజాన్ని నాకు చెప్పడానికి ప్రయత్నిస్తూ మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారని నాకు తెలుసండి. దీనంతటికీ కారణమైన వాళ్ళ పేరు మాత్రం చెప్పండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఓపిక తెచ్చుకొని మనో పేరు చెప్పండి మేడం, ప్లీజ్. వినిపించలేదు వార్డెన్ గారు, ఇంకొకసారి చెప్పండి. ప్లీజ్ మేడం చెప్పండి మేడం. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంకొకసారి పేరు మాత్రం క్లియర్గా చెప్పడానికి ట్రై చేయండి ప్లీజ్. సరస్వతి గారు, సరస్వతి గారు, మీకేం కాదు. ఏమైంది సరస్వతి గారు, వార్డెన్ గారు? సిస్టర్ ఆక్సిజన్ మాస్క్ పెట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.